కన్న తల్లి విషయంలో అబద్ధం చెప్తావా అంటూ సుగుణమ్మని తీసుకువచ్చి అందరి ముందు రోహిణి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. నువ్వు మనోజ్తో పాటు షోరూమ్కి వెళ్ళేది రేపు ఒక్కరోజే. ఆ డీల్ ఆర్డర్ పూర్తయిన తర్వాత మళ్ళీ నువ్వు వచ్చేవలసిందే. ఇదే వంకతో అక్కడే పెత్తనం చేస్తాను అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అది గుర్తు పెట్టుకో అంటూ ప్రభావతనంగానే ఈ డీల్ క్యాన్సిల్ అయ్యేలా చేస్తాను కదా, మళ్ళీ నేను షోరూమ్కి వెళ్ళేలాగే చేస్తాను. ఖచ్చితంగా మీ అంతటా మీరే రోజు పంపించేలా చేస్తాను అంటూ రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. అయ్యో ప్రభావతమ్మ పాపం, ఏదేదో అనుకుంది, ఏదో జరిగింది. ఏ నోటుతో అయితే షోరూమ్కి వెళ్ళడానికి వీల్లేదో, డ్రైనేజీ అలా ఇలా మాట్లాడిందో, అదే నోటితో నువ్వు షోరూమ్కి వెళ్ళమ్మా అని చెప్పేలా చేసుకుంది పార్లలమ్మ. పాపం, ఏదేదో అనుకుని వెళ్ళొద్దు అని ప్రగల్భాలు పలికిన ఈ ప్రభావతమ్మ చివరికి అందరి ముందు కూడా ఇలా ఓడిపోవడం ఏంటో అంటూ అంటూ ఉండంగానే ఇంతలో అప్పుడే రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఏంటి బాలు, మళ్ళీ పుల్లలు పెట్టాలని చూస్తున్నావా అంటూ అనగానే, పుల్లలు పెట్టడం కాదు రోహిణి, ఇప్పుడేమో అవసరానికి నిన్న షోరూమ్కి వెళ్ళమని చెప్తున్నారు. ఇప్పటి వరకునేమో ఏదేదో మాట్లాడారు. అయినా ఆంటీ మాట తీరు కూడా ఏమీ నాకు నచ్చడం లేదు. ప్రతి విషయంలో కూడా ఏదో రకంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆవిడికి అవసరమైతే ఒకలా, అవసరం లేకపోతే ఒకలా అంటూ శృతి కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మయ్యా, నేను అనుకున్నది నెరవేరింది అంటూ అనుకునేలోపే ఇంతలో మనోజ్ అయితే వస్తాడు. రోహిణి, ఇప్పటి వరకు నీ విలువ తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నీ కారణంగానే మన షోరూమ్ ఉన్నత స్థాయికి వెళ్తుందని అనిపిస్తుంది. ఖచ్చితంగా రోజు నిన్ను షోరూమ్కి తీసుకువెళ్తాను. అమ్మతో ఏదోటి చెప్పి నువ్వు షోరూమ్కి వచ్చేలా చేస్తాను. నువ్వు నాతో పాటు నాకు తోడుగా ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలనని ఈరోజు అర్థమైంది. ఈ రోజు నుంచి నిన్ను నేను దూరం పెట్టను. మనం కలిసే షోరూమ్కి వెళ్దాము, షోరూమ్ కూడా గొప్ప స్థాయికి వచ్చేలా చేద్దాము అంటూ మనోజ్ అనగానే, సరే మనోజ్, ఎప్పుడు నువ్వు బాగుండడమే కదా నేను కోరుకుంటాను. నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలని నా కోరిక. నేను ఏం చేసినా నీ కోసమే, నీ ప్రేమ కోసమే. అది నువ్వు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడూ కూడా నేను నీ కోసమే ఆలోచిస్తూ నీ కోసమే బ్రతుకుతాను. నేను పుట్టిందే నీ కోసం అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. మనోజ్ అయితే, అవును, నువ్వు నా కోసమే పుట్టావు, సరే ఇప్పుడే వెళ్దాము పద అంటూ షోరూమ్కి అయితే తీసుకుని వెళ్తాడు రోహిణిని. ఇంతలో మనోజ్కి ఆర్డర్ ఇస్తానన్న వ్యక్తి బాలునైతే కలుసుకుంటాడు. బాలు అయితే అడుగుతూ ఉంటాడు, ఏంట్రా ఏదో పని కావాలని అడిగావు? నిన్ను చూస్తూ ఉంటే ఇంత లగ్జరీ కార్లో వచ్చావు, ఇంత లగ్జరీగా కనిపిస్తున్నావు, నీకు పని అవసరమేముంది అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే నాకు ఒక గిరాకీ తగిలింది. ఆవిడి నాకన్నా పెద్ద లేడీ కిలాడి అంటూ చెప్తూ ఉంటాడు ఆ వ్యక్తి అయితే. అప్పుడు ఆ వ్యక్తి నుంచి మీనా, బాలు ఇద్దరూ కూడా అసలు నిజం తెలుసుకుంటారు. రోహిణి ఇదంతా నాటకం ఆడిస్తుందని, షోరూమ్కి వచ్చిన పెద్ద ఆర్డర్ కూడా రోహిణి నాటకంలో భాగమేనని ఇవన్నీ కూడా బాలు, మీనా ఇద్దరూ కూడా తెలుసుకుంటారు. నువ్వు ఈ విషయం చెప్పి చాలా మంచి పని చేశావు. ఆ ఫ్రాడ్ లేడీ మళ్ళీ ఎలాంటి ఫ్రాడ్ చేస్తుందో బయటపడింది. మేము చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అంటూ అనగానే, ఏంట్రా అది అంటూ అడుగుతూ ఉంటాడు. అప్పుడు బాలు అయితే చెప్తాడు, మేము నువ్వు షోరూమ్కి వెళ్ళంగానే ఒక 10 నిమిషాల్లో లోపలికి వస్తాము. అప్పుడు నువ్వు రాసిచ్చిన చెక్కు మేము చింపేస్తాము. పోలీసులు వస్తారు అని చెప్పంగానే నువ్వు ఇదంతా చేయించింది ఆ రోహిణి అని నిజాన్ని బయట పెట్టాలి అంటూ అనగానే, వాము, ఆ ఫ్రాడ్ లేడీ నన్ను చంపేస్తుంది అంటూ ఉంటాడు. లేదు, అంతా నేను చూసుకుంటాను అంటూ బాలు అయితే చెప్పి పంపిస్తాడు. ఇంతలో అనుకున్న విధంగానే ఆ వ్యక్తి అయితే షోరూమ్కి వెళ్ళి, ఈ ఆర్డర్స్ అన్నీ మీకు ఇస్తున్నాను, మీకు ఇంకో బ్యాంకు చెక్ కూడా ఇస్తున్నాను అంటూ 10 లక్షల చెక్ అయితే ఇస్తూ ఉంటాడు.
అప్పుడే ఇక ఆ చెక్కు చూసి మనోజ్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఏంటి 10 లక్షలు అడ్వాన్స్ చెక్కే, వామ్మో నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు అంటూ అనుకునే లోపే బాలు అయితే అక్కడికి వస్తాడు. ఇక ఆ వ్యక్తి ఇచ్చిన చెక్కునైతే చింపి పడేస్తాడు. ఇక చింపి పడేయంగానే అప్పుడే ఇక రోహిణి కూడా అడుగుతూ ఉంటుంది, అసలు మీరేంటి ఇక్కడికి ఎందుకు వచ్చారో అని అడుగుతూ ఉండగా, నువ్వు చేసే ప్రాండ్ పనులన్నీ బయట పెట్టడమే కదా నా పని, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను, ఈ చెక్కు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు అంటూ అనంగానే, వామ్మో మళ్ళీ నేను ఈ బాలుకే దొరికిపోయానా అంటూ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు, ఏ విషయంలోనైనా ప్రతి వాళ్ళు ఒక్కసారి తప్పు చేస్తారు, 2 సార్లు తప్పు చేస్తారు, కానీ జీవితాంతం ఫ్రాడ్ పనులు చేయడమేనా నీ పని అంటూ ఇక బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే మీనా కూడా చెప్తూ ఉంటుంది, అసలు కొంతమందికి ఎంత చెప్పినా బుద్ధి రాదు, ఇలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు గడ్డి పెట్టినా మళ్ళీ అక్కడికే వెళ్తూ ఉంటారు అంటూ మీనా కూడా అంటూ ఉంటుంది. ఇక పోలీసులకి ఫోన్ చెయ్యాలి అంటూ అనంగానే, అయ్యో వద్దు నన్ను క్షమించండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ అనంగానే అప్పుడు ఇక మనోజ్ అయితే, ఏంట్రా బాలు ఇదంతా మీరు చెడగొట్టాలని వచ్చారు కదా అంటూ అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే, నేను చెడగొట్టడానికి రాలేదురా, నువ్వు మళ్ళీ ఇంకో ఫ్రాడ్లో ఇరుక్కుపోకూడదని నిన్ను కాపాడడానికి వచ్చాను అంటూ బాలు చెప్తూ ఉంటాడు. నిజం చెప్పరా, నువ్వు నిజంగానే ఈ కొండానికి వచ్చావా, ఆ చెక్కు నిజమైందేనా అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే ఆ వ్యక్తి అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. లేదు సార్ నన్ను క్షమించండి, ఇదంతా రోహిణి మేడమే చెయ్యమన్నారు, రోహిణి మేడమే మీకు దగ్గర అవ్వడానికి ఇలా నాటకం ఆడమన్నారు, మొత్తం ఫర్నిచర్ అంతా తీసుకువెళ్ళిపోయినట్టు మళ్ళీ అది క్యాన్సిల్ అయినట్టు నాటకం ఆడమన్నారు, అందుకని ఇలా మీ దగ్గరికి వచ్చి ఇలా బిల్డప్ ఇచ్చాను, ఇదంతా ఆవిడ చేయమంటేనే చేశాను, నేను మిమ్మల్ని మోసం చెయ్యాలి అనుకోలేదు, దయచేసి నా మాట నమ్మండి, నన్ను క్షమించండి, దీంట్లో నా తప్పేమీ లేదు, ఏదో డబ్బులు అవసరం కొద్దీ ఆవిడ నాటకం ఆడమన్నారు కదని నాటకం ఆడాను తప్ప నేను కావాలని ఏ తప్పు చెయ్యలేదు అంటూ నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు ఆ వ్యక్తి అయితే. ఇక ఆ మాటలకి మనోజ్కి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అంటూ అనంగానే, అవును సార్ నేను చెప్పేది నిజమే సార్, ఇదంతా చేయించింది మీ భార్య రోహిణి గారే, లేకపోతే ఆవిడ నాకెలా తెలుస్తారు, నేను నిజంగా కొనడానికి వచ్చిన వాడిని అయితే ఎంతెందుకు బిల్డప్ ఇస్తాను, ఎవరు ఫర్నిచర్ ఇచ్చినా తీసుకువెళ్తాను కదా అంటూ ఇక ఆ వ్యక్తి అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంట్రా ఇప్పటికైనా అర్థమైందా, ఎవరు నిన్ను మోసం చేయాలని చూశారు, ఎవరు కాపాడడానికి వచ్చారో ఇప్పటికైనా తెలుసుకున్నావా, అయినా ఈ విషయం ఇక ఇంట్లో చెప్పకు, ఇంట్లో చెప్తే ఈసారి అమ్మ ఏకంగా ఈ పార్లలమ్మ గొంతే పట్టుకుంటుంది అంటూ ఇక చెప్పంగాని ఇంతలో మీనా కూడా రోహిణిని అడుగుతూ ఉంటుంది, ఏంటి రోహిణి ఇదంతా, నీ భర్త ప్రేమను పొందాలి అంటే ఇలా ఫ్రాడ్ చేసి దగ్గర అవ్వాలని చూస్తున్నావా, అసలు దాన్ని ప్రేమ అంటారా, నీ ప్రేమతో దగ్గర అవ్వాలి కానీ ఇలా లేనిపోని వాటిల్లో ఇరికించి నువ్వే కాపాడినట్టు నటిస్తూ ఇలా మోసం చేసి దగ్గర అవడం ఎంత తప్పో తెలుసా, నువ్వు అసలు మారవా, ఎన్నిసార్లు నీకు ఎంతమంది గడ్డి పెట్టినా నీకు బుద్ధి రాదా, ఇప్పుడు ఈ విషయం గనక అత్తయ్య గారికి తెలిస్తే క్షమిస్తారా, ఖచ్చితంగా నిన్నీసారి మెడపట్టుకు బయటకు గెంటేయడం కాదు, ఏకంగా నీకు మనోజ్కి విడాకులు ఇప్పించేస్తుంది అంటూ మీనా అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మనోజ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈరోజు నువ్వు కనుక రాకపోతే నేను మళ్ళీ మోసపోయేవాణ్ణిరా, ఇలా ఎంతమంది చేతుల్లో మోసపోవాలో అర్థం కావడం లేదు, బయట వాళ్ళు అయితే అనుకోవచ్చు నేను ఎంతగానో నమ్మినా నా భార్య నన్ను ఇలా మోసం చేస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ మనోజ్ అయితే బాధపడుతూ ఉండగా, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, ఎవరు మోసం చేస్తున్నారో ఎవరు నిజాయితీగా ఉన్నారో తెలియాలి అంటే ముందు నీకు నువ్వు నిజాయితీగా ఉండాలి, డబ్బు కోసం ఎంపర్లాడి ఏ పని చేయడానికైనా సిద్ధపడితే చివరికి నీ జీవితం ఇలాగే ఉంటుంది అంటూ బాలు మీనా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు.
అప్పుడిక మనోజ్ అయితే, ఏంటి రోహిణి, నిన్ను నమ్మినందుకు మళ్ళీ నన్ను నిలువున ముంచెయ్యాలని చూస్తావా? అసలు నువ్వు మనిషివేనా? నా కోసమే పుట్టాను అని చెప్పావు, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పావు. ఇవన్నీ అందులో నాటకమైనా? అసలు నువ్వు ఇంత ఫ్రాడ్ ఎలా అయ్యావో నాకు అర్థం కావడం లేదు. నేను ఇంత మోసగత్తిని పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు ఈ విషయం కనుక ఇంట్లో తెలిస్తే పరిస్థితులు పరిణామాలు ఎలా ఉంటాయో నీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మ డీల్ విషయం అడుగుతుంది. అప్పుడు నేను ఏ సమాధానం చెప్పాలి? ఇదంతా రోహిణి ఆడించిన నాటకం అని చెప్పాలా? లేకపోతే నా భార్య చేతిలో నేను మళ్ళీ మోసపోయాను, నేను ఒక ఫ్రాడుల చేతిలో మోసపోయే అసమర్థుణ్ణి, నా జీవితం ఇంతే, నేను ఏ పని చెయ్యలేను, ఇక నేను ఒకరి సపోర్ట్ లేదే బ్రతకలేను అని నిరూపించుకోవాలా? నిజమే, అందరి చేతిలో నేనే మోసపోతున్నాను, నా జీవితమే ఇలా తలకిందులైపోతుంది అంటూ మనోజ్ అయితే ఇక బాధపడుతూ ఉంటాడు. మరొక వైపు ఇక మీనా బయటికి వెళ్తూ ఉండగా సుగుణమ్మ అనుకోకుండా కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. అప్పుడే సుగుణమ్మని చూసి మీనా అయితే తన ఒడిలోకి తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అది చూసిన విద్య అయితే, అయ్యో ఆంటీకి ఏమైంది, ఆంటీ ఇలా కళ్ళు తిరిగి పడిపోయారా అంటూ ఇక విద్య అయితే కంగారు పడుతూ, ఆంటీ ఏమైందా ఆంటీ, కళ్ళు తెరవండి అంటూ ఇక విద్య చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా అయితే, విద్య నీకు ఆంటీ తెలుసా అంటూ అడుగుతూ ఉండగా, అది 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 కాదు మీనా, అంటే నువ్వు పట్టుకుని ఆంటీ అని బాధపడుతున్నావు కదా, పెద్దావిడి కదని నేను కూడా కంగారుగా వచ్చానంతే, ఆవిడెవరో నాకెలా తెలుస్తుంది, నేను చూడడం కూడా ఇదే మొదటిసారి, అంటే ఎంతైనా వయసులో పెద్దావిడి కదా, తల్లి లాంటిదని గౌరవిస్తున్నానంతే అంటూ విద్య అయితే తండ్రపడుతూ చెప్పంగానే ఆ మాటకి మీనాకైతే అనుమానం వస్తుంది. ఇక సుగుణమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంటికైతే తీసుకుని వెళ్తుంది. అప్పుడే మీనా బాలు అయితే వెనకాల వెళ్ళంగానే అప్పుడే విద్య సుగుణమ్మని అయితే నిలదీస్తూ ఉంటారు. నువ్వు తెలీదు పెద్దావిడి అని చెప్పావు, మరి రోహిణి గురించి ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నావు, ఎందుకు ఆవిడ రోహిణి గురించి తెలుసుకుని బాధపడుతుంది, నిజం చెప్పు అంటూ నిలదీస్తూ ఉండగా, అది కాదమ్మా, ఏమీ లేదు, ఏదో నార్మల్గా అడిగానంతే అంటూ ఇక అనంగానే, మీరు నార్మల్గా అడిగినా ఎలా అడిగినా నాకు అర్థమైంది, మీకు రోహిణికి ఏదో సంబంధం ఉందని అంటూ ఇక మీనా అడుగుతూ ఉండగా అప్పుడే అనుకోకుండా ఇక మీనా పక్కనే ఉన్న ఫోటో అయితే చూస్తుంది. ఇక ఫోటోలో చింటూ, రోహిణి, సుగుణమ్మ కలిసి ఉండడం చూసి ఇక నిలదీస్తూ ఉంటుంది సుగుణమ్మని. నిజం చెప్పండి, ఇప్పుడు అర్థమైంది, మీరు కనుక ఇలా అబద్ధాలు చెప్తే మీ అమ్మాయి జీవితాన్ని ఎవరూ కాపాడలేరు అంటూ మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇంతలో మీనా బాలు ఇంటికైతే వస్తారు. అమ్మ మహారాణి, నిన్ను చూస్తూ ఉంటే మెడలో దండేసి దండం పెట్టాలనిపిస్తుందమ్మా, నీలా ఇంత తెలివిగా ఆలోచించే వాళ్ళని ఎక్కడా చూడలేదు, అడుగడుగునా మోసమే, అడుగడుగునా ఫ్రాడ్ పనులే, అసలు నువ్వు పుట్టే నేర్చావో పుట్టకే నేర్చావో నాకు అర్థం కావడం లేదమ్మా అంటూ బాలు అయితే అనంగానే అప్పుడే మీనా కూడా అడుగుతూ ఉంటుంది. ఏంటో కొంతమంది జీవితాలు ఏమవుతాయో కూడా అర్థం కాదు, అసలు కన్నవాళ్ళు బ్రతికుండంగానే కన్న తల్లి చనిపోయింది అని ఎలా చెప్పగలుగుతారో నాకు అర్థం కావడం లేదు, వాళ్ళ జీవితం గురించి ఇంత అబద్ధమా, ఇంత మోసమా, అసలు ఇంత దారుణాన్ని నేను ఎక్కడా కూడా చూడలేదు అంటూ అనంగానే, అసలు ఏమైందే, పొద్దున్న ఇంట్లో ఈ పంచాయతీ ఏంటి, నువ్వు నీ భర్త మళ్ళీ ఏ విషయాన్ని మోసుకువచ్చారు, ఏ విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నారు, ఏది కూడా తిన్నగా చెప్పకుండా ఎందుకిలా మాట్లాడుతున్నారు అంటూ ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే శృతి కూడా, మళ్ళీ ఏమైంది మీనా, మళ్ళీ రోహిణి చేసిన ఫ్రాడ్ ఏం బయటపడింది, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటూ అనంగానే అప్పుడే ఇక శృతితో చెప్తూ ఉంటుంది మీనా. ఇప్పుడు ఎవరైనా కానీ కన్న తల్లి తండ్రి బ్రతకుండగా వాళ్ళు చనిపోయారని చెప్పుకుంటారా అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. అలా ఎవరు చెప్పుకుంటారు, అంత దుర్మార్గంగా ఆలోచించి నా కన్న తల్లే లేదని స్వార్థానికి చెప్పుకునేవాళ్ళు
ఎవ్వరూ కూడా ఉండరు మీనా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇలాంటి పని ఎవరు చేశారు అంటూ అడుగుతూ ఉంటుంది శృతి. వామో, ఇది చూస్తూ ఉంటే పొద్దున్న షోరూంలో నిజాన్ని ఎలా బయట పెట్టారో ఇప్పుడు నా కన్న తల్లి విషయం కూడా తెలుసుకున్నారా ఏంటి? ఈ విషయాన్ని కూడా బయట పెట్టబోతున్నారా ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మీనా అయితే ఇక రోహిణి చెంప అయితే పగలగొడుతుంది. నువ్వు ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకుంటావు అనుకున్నాను. నీ కన్న తల్లి బ్రతికే ఉండి కూడా చనిపోయింది అని అబద్ధం చెప్పావు చూడు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఆవిడ ఏం తప్పు చేసిందని నువ్వు ఆవిడకి ఇంత శిక్ష వేశావు. కన్న తల్లి బ్రతకుండంగా నీ నోరు ఎలా అబద్ధం చెప్పగలిగింది అంటూ మీనా నిలదీస్తూ ఉండగా అప్పుడే మనోజ్ అయితే తల పట్టుకుంటాడు. ఈ రోహిణి నా లైఫ్లోకి రావడం నా దురదృష్టం. అసలు నేను ఈ రోహిణిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నాకే అర్థం కావడం లేదు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మీనా అయితే రోహిణిని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి రోహిణి, ఏం మాట్లాడవేంటి? నీ కన్న తల్లి విషయంలో బ్రతికుండి కూడా చనిపోయిందని ఎలా అబద్ధం చెప్పగలిగావు? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ విషయాన్ని కూడా దాచిపెట్టావు. నీ స్వార్థం కోసం నువ్వు పెళ్లి చేసుకుని ఆ పెద్ద ఆవిడ్ని పసివాడిని అలా వదిలేసావే. నీకు మనసు ఎలా వచ్చింది? వాడు నిన్ను అమ్మ అని పిలవలేక, నీతో కలిసి ఉండలేక ఎంత విలువిలలాడిపోతున్నాడో ఒక్కసారైనా ఆలోచించావా? వాడి జీవితం ఏమైపోతుందని కూడా ఆలోచించకుండా నీ జీవితం మాత్రం బంగారు భవిష్యత్తు అయిపోవాలని ఆలోచించావు. నీ స్వార్థం, నీ సుఖం నువ్వు చూసుకున్నావు. అటు పెద్దావాడిని పట్టించుకోకుండా, ఆ పసివాడిని పట్టించుకోకుండా నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలని ఫ్రాడ్ పనులు చేస్తూ నీ భర్తకి దగ్గర అవ్వాలని ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావు రోహిణి. నీలాంటి వాళ్ళని ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు అంటూ మీనా అంటూ ఉండగా అప్పుడిక శృతికి కూడా నిజమైతే అర్థమవుతుంది. ఏంటి, ఇంత దారుణమా? నువ్వు ఇంత మోసగత్తెవా? ఇప్పటి వరకు నీ మీద కాస్తో కూస్తో ఏదో గౌరవం ఉండేది, ఇప్పుడు మొత్తం పోయింది. అసలు నీలాంటి వాళ్ళని చూస్తూ ఉంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది అంటూ అనగానే అప్పుడిక మనోజ్ కూడా నిజం తెలుసుకున్న తర్వాత ఇక రోహిణికైతే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నువ్వు అసలు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు ఇంత దారుణంగా మోసం చేశావు? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ మనోజ్ అంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడే రోహిణి అయితే కోపంగా, ఏంటి, నన్ను పెళ్లి చేసుకున్నందుకు నీ మీద నీకే అసహ్యం వేస్తుందా? మరి నా పరిస్థితి ఏంటి? నేనేమన్నా నిన్ను పెళ్లి చేసుకుని సుఖపడ్డానా? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉందని చూసి పెళ్లి చేసుకున్నానా? ఏదో నా బుద్ధి తక్కువయ్యి నిన్ను ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను. నీకు నిజం చెప్పాలి అంటే, పచ్చిగా మాట్లాడాలి అంటే నువ్వొక బద్ధకస్తుడివి, తెలివితేట లేని ముద్దువి. ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళలేవు. ఇంట్లో వాళ్ళని నువ్వు మీ అమ్మ ఎన్నిసార్లు మోసం చెయ్యలేదు, ఎన్నిసార్లు దగా చెయ్యలేదు. మీరు మాత్రం పెద్ద మంచి వాళ్ళలా మాట్లాడుతున్నారు. ప్రతి విషయంలో కూడా మీరు మోసాలే చేస్తారు కదా. నీకోసం ఈ ప్రభావతమ్మ ఏదైనా చేస్తుంది, ఏ మోసమైనా చేస్తుంది. కానీ ఎదుటి వాళ్ళ తప్పు దొరికితే మాత్రం జీవితాంతం వాళ్ళని మాటలతో చంపేస్తుంది. మీరు చేసే తప్పులన్నీ పక్కన పెట్టి నేను చేసే తప్పులు మాత్రమే ఎంచుతున్నారు. ఇదెక్కడి న్యాయం? అయినా ఈసారి ఊరుకునే ప్రసక్తే లేదు. అన్ని నిజాలు బయట పడ్డాయి కాబట్టి ఈసారి నా జోలికి వచ్చినా, నా ఒంటి మీద చెయ్యి వెయ్యాలని చూసినా ఊరుకోను. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఈసారి మీ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయించి జైలుకి పంపిస్తాను. మీరు జైల్లో చెప్పకూడదు తినేలా చేస్తాను. ఇప్పటి వరకు ఈ నిజాలన్నీ బయట పడలేదు కాబట్టి మౌనంగా ఊరుకున్నాను అంటూ రోహిణి అంటూ ఉండగా అప్పుడే మీనా అయితే కోపంగా రోహిణి చంపైతే పగలగొడుతుంది. చేసిందంతా చేసి మళ్ళీ జైలుకి పంపిస్తాను, ఇంటి పరువు తీస్తాను, జైల్లో చెప్పకూడదు తినేలా చేస్తాను అంటావా? నువ్వు అసలు మనిషివేనా? క్షమాపణ చెప్పి నీ కాపురాన్ని నిలబెట్టుకోవలసింది పోయి
ఇంకా ప్రగల్భాలు పలుకుతావా? కన్న తల్లి విషయంలో అబద్ధం చెప్పిన నువ్వు మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయావు. నిన్ను చూస్తూ ఉంటే అసలు నీలాంటి ఆడదాన్ని ఆ దేవుడు ఎందుకు పుట్టించాడా అన్నట్టు అనిపిస్తుంది. ఇంత మోసగత్తెవా అంటూ మీనా అయితే ఇక రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.